Hi to Andhra TV subscribers and viewers also. సో ఇక మనమైతే మళ్ళీ ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొక జిల్లాకు సంబంధించి అంటే మనం పొద్దున్నే ఈ యొక్క జిల్లా గురించి అయితే మనం పేపర్ యాడ్లో వచ్చింది. ఆ నోటిఫికేషన్ను మనం అయితే మన యొక్క వీడియో కూడా చేశాము. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే. సో దానికి ఇప్పుడు అంటే ఈ రోజు మనకి వాళ్ళు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఏ జిల్లాకు సంబంధించింది, అక్కడ ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అసలు అక్కడ మార్కులు వెయిటేజ్ ఎలా ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అయితే మనం చూసుకుందాము. అయితే అఫీషియల్గా 11వ జిల్లా నోటిఫికేషన్ విడుదల, ఇక క్వాలిఫికేషన్ మరియు జీతం వివరాలు అయితే అది కూడా తెలుసుకుందాము. సో ఇక డైరెక్ట్ మనం అయితే టాపిక్లోకి వెళ్దాము. సో అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన యొక్క వీడియోలను అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లే మాకు కొంచెం బూస్టింగ్గా గ్రోఅప్గా ఉంటాయి. సో అది ఇంకా మన హలో యాప్ అండ్ టిక్ టాక్ ఐడిని కింద మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. అక్కడ మీరు అందులో కూడా మనం ఫాలో అయ్యి అక్కడ మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం మనం. సో ఇదండి మనకు అఫీషియల్గా వచ్చిన అనంతపురం జిల్లా నోటిఫికేషన్ ఇది. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. అంటే ఉదయం మనం దీనికి యొక్క అంటే ఈ యొక్క అప్లికేషన్లకి దరఖాస్తులు వదిలేరని ఒక పేపర్ యాడ్లో అయితే మనం చూసాము. ఆ క్లిప్ కూడా నేను మీకు చూపించాను. సో ఈరోజు దీన్ని అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అప్లికేషన్ అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా పూర్తిగా డీటెయిల్స్తో. సో అది ఇప్పుడు మనం అయితే చూసుకుందాము. కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అనంతపురం జిల్లా నోటిఫికేషన్ 27/6/2020. సో ఇదంతా ఇది మనకి పొద్దున పేపర్లోనే ఇచ్చారు, మీరు ఇదంతా చూసుకోవచ్చు. సో ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు మనకి. సో ఇందులో అయితే మనకి మెయిన్ చూడాల్సింది ఫస్టే చెప్తున్నాను, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22/7/2020. సో అక్కడ పొద్దున పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు మనకి పేపర్ యాడ్లో అంటే ఫస్ట్ ప్రింటింగ్ అంటే చిన్న ఒక పేరాలో ఇచ్చినప్పుడు అక్కడైతే మనకి ఈ నెల లోపే అని ఇచ్చారు, అది రాంగ్. కాబట్టి ఇక మీరు మళ్ళీ పర్టికులర్గా చూసుకోవచ్చు. ఆ పేపర్ చదివిన వాళ్ళు ఎవరైనా బై మిస్టేక్లో ఇదే ఉంటారు కదా, సో ఒకవేళ అయిపోయిందేమో అనుకుంటారు కదా. సో 22 జూలై 2020 వరకు మనకు టైం ఉంది. సో 22వ తేదీ జూలై 10:30 నుంచి పొద్దున సాయంత్రం 5 గంటల వరకు మీ యొక్క అప్లికేషన్లు అక్కడ సమర్పించవచ్చు. సో ఇది ఇక మనం అప్లికేషన్లోకి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. అదే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది. సో ఇదే అండి ప్రొసీడ్స్ ఫర్ నోటిఫికేషన్ నెంబర్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఆర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ఓ అనంతపురము ఆన్ కాంట్రాక్ట్ బేస్. సో ఇదండి మనకి ఇదైతే చూడండి, డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి అయితే వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చిన కొన్ని రీసెంట్గా అయితే మనకి 2-3 రీసెంట్గా అయితే మనకి ఏబీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా వచ్చాయి. లాస్ట్ మనం వీడియో చేసిన ఈస్ట్ గోదావరి కానీ అంతకుముందు చేసిన కర్నూలు కానీ, సో ఇవన్నీ మనకి ఏబీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారానే వస్తున్నాయి. సో అవి మీరు గమనించుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అంటే మ్యాక్సిమం కాంట్రాక్ట్ బేస్ అంటే కాంట్రాక్ట్ బేసే ఉంటుంది, అవుట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగే ఉంటుంది. బట్ ఇదేంటంటే డిపార్ట్మెంట్స్ వేరే అంతే. ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తుంది, అది వైద్య విధాన పరిషత్ వస్తుంది, అంతే తేడా. సో ఇక్కడైతే స్టాఫ్ నర్స్ వచ్చేసి 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ నర్సింగ్ కౌన్సిల్. సో వీళ్ళైతే 95 పోస్టులు స్టాఫ్ నర్స్ ఖాళీగా ఉన్నాయి. జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ మీకైతే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. దీనికి 34,000 శాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేస్లోనే ఉంటుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఈ 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. దీనికి 28,000 శాలరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసే ఉంటుంది. సో ఖచ్చితంగా అండి ఎవరైతే స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవి ఎవరైతే పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో ఖచ్చితంగా ఆ యొక్క సంబంధిత రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి.
లేకపోతే మీరెంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నా సో వేస్ట్ అవుతుంది. సో చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్. ఒకవేళ ఆ టైం అయిపోయింటే రెన్యువల్ అయినా చేసుకోవచ్చు అంటున్నారు. రెన్యువల్ కూడా చేసుకోవాలని చెప్తున్నారు కూడా. సో అట్ ది సేమ్ టైమ్ ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇవి 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ విత్ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. చూడండి మస్ట్ ఖచ్చితంగా అంటే మస్ట్ అంటే ఖచ్చితం అనండి. సో మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. ఖచ్చితంగా ఆ కౌన్సిల్‌కి సంబంధించిన బోర్డులో అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ల్యాబ్ టెక్నీషియన్ 23 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనికి 28,000 సాలరీ ఉంటుంది. సో ఇది కూడా కాంట్రాక్ట్ బేస్‌లోనే ఉంటుంది. సో ది నోటిఫైడ్ పోస్ట్ నోటెడ్ అబోవ్ subject to the increase and decreased based on the direction of the head of head of the department and district selection committee అనంతపురం టైం టు టైం. సో అంటే ఈ పోస్టులను పెంచడానికి కానీ తగ్గడానికి కానీ అనంతపురం జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ చెందిన మేజిస్ట్రేట్ వాళ్ళకు కూడా అధికారం ఉందని చెప్తున్నారు. సో ఇదండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ కుమార్ గారు. సో ఇది నోటిఫికేషన్ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అండి. సో టు ద ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ person duly enclosed the following certificates with self attestation at district medical and health officer అనంతపురము ఫ్రమ్ 29/6/2020 టు 22 జూలై 2020 డ్యూరింగ్ ద వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM to 5 PM. The filled application without signature of the candidate or without any of the following enclosure will be summarily rejected. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి 29వ తేదీ అంటే మనకి రేపటి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 22 జూలై 2020 తేదీన ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు తీసుకోబడతాయి. 22వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క అప్లికేషన్లు తీసుకోబడవు. అట్ ది సేమ్ టైం అప్లికేషన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే కంపల్సరీ. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కింద ఏవైతే ఫాలోయింగ్ ఇచ్చారో వాళ్ళు ఆ ఫాలో ఆర్డర్ వైజ్ లేకపోతే మీరు అంటే ఆ ఫాలో ఆర్డర్ వైజ్ ఆ సర్టిఫికేట్ లేకపోతే మీ యొక్క అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ చేయబడుతుంది అని ఇచ్చాడు ఇక్కడ. సో అక్కడ ఏమేమి కావాలి ఏంటనేది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. అండ్ దీంట్లో కూడా మనం బ్రీఫ్గా చూద్దాము. సో మళ్ళీ మీకు అప్లికేషన్ కూడా నేను చూపిస్తాను. ఫిల్డ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఎగ్జామినేషన్ మార్క్స్ మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ద ఆల్ ద ఇయర్స్. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్స్. సో ఏపీ అంటే నర్సింగ్ స్టాఫ్ నర్స్ అయితే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అండ్ ఫార్మసిస్ట్ అయితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ బోర్డు అండ్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ఏపీ పారామెడికల్ బోర్డు కౌన్సిల్. సో ఇంటర్న్షిప్ అప్రెంటిస్‌షిప్ క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద 4th to 10th class. In case of private study candidates, the residence certificate obtained from the Tahsildar considered for 4th to 7 years prior to SSC and its equivalent. PH ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ PH కోటాలో. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. సో రిలవెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటున్నారు. ది క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిక్ అండర్ ఎన్మార్క్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ షుడ్ ఎన్క్లోజర్ సర్వీస్ సర్టిఫికేట్ signed by complete authority along with attested copy of appointment order to along for service weightage. సో ఇదేంటంటే ఎక్కడన్నా మీరు గవర్నమెంట్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్లలో ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఇన్స్టిట్యూట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వాళ్ళ ద్వారా మీరు ఆ యొక్క సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ అండ్ అటెస్టెడ్ కాపీ అపాయింట్మెంట్ కాపీ అయితే జత చేయాలని చెప్తున్నారు. అది కూడా ఎందుకంటే మీకు వెయిటేజ్లో అంటే మార్కులు వెయిటేజ్ ఉంటుంది. సో అక్కడ బెనిఫిట్ అవుతుందని. సో అండ్ ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే 42 ఇయర్స్ జూలై 1వ తేదీకి నిండి ఉండకూడదు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 సంవత్సరాలు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్ క్యాండిడేట్కి అయితే 50 సంవత్సరాలు. వీళ్ళకి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ విల్ అప్లై అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏమనుకుంటా. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏముంటుంది. సో
ఇక వెయిటేజ్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్. 75 మార్క్స్ వచ్చేసి ఆప్టెడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పాసింగ్ అప్ టు 10 మార్క్స్ ఉంటాయి. ఇవి మన 10th ఎప్పుడు పాస్ అయ్యామనే దాన్ని బట్టి ఉంటుంది. సో అది కూడా ఓన్లీ 10 మార్క్స్ ఇస్తారు మనకి, అంతకంటే ఎక్కువ ఏమి ఇయర్ వెయిటేజ్. సో ఇక ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్‌లలో పనిచేస్తుంటారో వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో అయితే 2.5 మార్క్స్ ఇన్ 6 మంత్స్‌కి, 2 మార్క్స్ ఫర్ 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియాలో అయితే, 1 మార్క్ ఫర్ 6 మంత్స్ ఇన్ అర్బన్ ఏరియాలో అయితే. సో రెమ్యునరేషన్ అంటే అమౌంట్ అనేది మీకు సాలరీ అనేది యాజ్ పర్ జీవో ఎంఎస్ ఎన్ నంబర్ 64 హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ అంటే హెల్త్ మినిస్టరీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ A1 డిప్యూట్ డేట్ 10/06/2020 అంటే ఆ జీవో ఎప్పుడు పాస్ అయిందో అప్పటి నుంచి ఆ సాలరీలు ఎంత ఉంటాయో అంతనే మీకు ఇస్తారని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విల్ బి మేడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ డ్యూలీ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్. సో ఇది హెచ్డి డాక్టర్ కేవీఎన్ అనిల్ కుమార్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అనంతపురం జిల్లా యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ దీని యొక్క పోస్టుల యొక్క ఖాళీలు అండ్ శాలరీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడైతే మనం ఒకసారి అప్లికేషన్ చూద్దాము. సో సో ఇదండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురము. రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏం పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ యొక్క మీ యొక్క ఫోటోని ఇక్కడ అటెస్టేట్ చేయాలి. అక్కడ దానిపైన మీ సైన్ కూడా చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అప్లికేషన్ టు బి ఫిల్డ్ బై ద ఆఫీస్. అప్లికేషన్ నెంబర్ ఇది వాళ్ళే ఆఫీసర్‌లో యూజ్ చేసుకుంటారు. ఇది మనమైతే ఎటువంటి దాంట్లో అయితే రాయకూడదు, చేయకూడదు. ఒకవేళ అలా ఏదైనా రాసినా కూడా మీరు మళ్ళీ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని కొత్తగా మళ్ళీ అప్లై చేయడం మంచిదండి. ఎందుకంటే ఒక్క రిమార్క్ ఏదున్నా సరే మీ యొక్క అప్లికేషన్ తీసేయడానికి అదొక థింగ్ అంటే వాళ్ళకొక కారణంగా మనం చూపించబడతాము. సో బీ కేర్‌ఫుల్ టు ఫిల్ అప్ అప్లికేషన్స్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సోషల్ స్టేటస్, కమ్యూనిటీ, వెదర్ క్లైమింగ్ సర్వీస్ వెయిటేజ్ ఏజ్ యెస్ ఆర్ నో, వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్. సో దాంట్లో ఏదో వీహెచా, హెచ్‌హెచా, ఓహెచ్ అనేది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, లోకల్ ఆర్ నాన్ లోకల్, ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద రిక్వెస్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్. ఇక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వర్కింగ్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ యాజ్ 1/7/2020 అంటే జూలై 1 తేదీ వరకు మీరు ఎక్కడ పనిచేసి ఉంటారో అక్కడ అంటే ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పనిచేశారు, మొత్తం ఎన్ని ఇయర్స్ పనిచేశారో ఆ సర్టిఫికేట్ ఇష్యూడ్ నెంబర్ ఉంటుంది కదా! ఆ నెంబర్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీ స్కూల్ యొక్క 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు, ఏ జిల్లాలో, ఏ స్కూల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వచ్చేసి ఫైనల్లీ ఐ మీ పేరు, మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, డాటర్ అయితే డాటరు. అక్కడ వాళ్ళ పేరు రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ చేయాలి. అండ్ చెక్ లిస్ట్ అయితే ఇది నేను ఇందాక చదివి వినిపించాం కదా! మనం అందులో నోటిఫికేషన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే దీని ప్రకారమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సేమ్ దీని ప్రకారం లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది కంపల్సరీ. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చారు చూసుకోండి కావాలంటే నోట్‌లో. అప్లికేషన్ వితౌట్ ద రిక్వైర్డ్ ఎన్‌క్లోజర్ విల్ బి రిజెక్టెడ్ అండ్ ద అప్లికేషన్ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఇనెలిజిబుల్ వితౌట్ ఎనీ నోటీస్. మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేస్తారంటే ఈ యొక్క ఆర్డర్ వైస్ లేకపోతే. సో అదైతే ఖచ్చితంగా చూసుకోండి. ఆల్ ద జిరాక్స్ డాక్యుమెంట్స్ షుడ్ బి మేడ్ సెల్ఫ్ అటెస్టేషన్. అన్ని జిరాక్స్‌లు అన్ని జిరాక్స్‌లలో మీ యొక్క సిగ్నేచర్ అయితే కంపల్సరీ ఉండాలంట. సో అది ఇక్కడ ఫైనల్‌లో మీ సిగ్నేచర్ కూడా ఉండాలి. మీ యొక్క సిగ్నేచర్ లేకపోయినా కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోబడదు. ఓకే అండి. ఇదండి మనమైతే లేటెస్ట్‌గా అనంతపురం యొక్క జిల్లా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క టిక్‌టాక్ ఐడీ అలాగే హలో యాప్ ఐడీలో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా మన యొక్క ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరికీ. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.